సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. సో ఈ రోజు మనం వీడియోలో Yamaha FZX అనే బైక్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇది ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది అనమాట. కాకపోతే మనకి ఇప్పుడైతే షోరూమ్స్లో అవైలబుల్ లేదు. సో ఈ వీడియోలో మన Yamaha FZX యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ మనకి వచ్చేసి షోరూమ్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మన హైదరాబాద్లో అని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్ ఈ మధ్యన చూసుకుంటే మనకి రెట్రో క్లాసిక్ మోడల్స్ అనేవి చాలా బ్రాడ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. మనకి ఇంతకుముందు చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350 ఒక్కటే ఉండేది. దాని తర్వాత మనకి జావా 42 అనేది యాడ్ అయిందనమాట. జావా సిరీస్లో జావా 42 2.1 ఒకటి అండ్ జావా క్లాసిక్ ఒకటి, అట్ ది సేమ్ టైం జావా పెరాక్ అని చెప్పి మనకు బాబర్ మోడల్ ఒకటి యాడ్ అయిందనమాట ఈ సెగ్మెంట్లో. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకునే మనకి బెనిలీ నుంచి ఇంపీరియాలే కూడా ఉంది. అండ్ దెన్ హోండా హైనెస్ CB350 అని కూడా మనకి మోడల్ యాడ్ అయిందనమాట. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి 150cc సెగ్మెంట్లో కూడా మనకి చాలా బైక్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. వన్ సచ్ బైక్ ఈజ్ Yamaha FZX అనమాట. సో ఈ వీడియోలో మనం Yamaha FZX గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆఫరింగ్ ఫ్రమ్ Yamaha అనమాట. అండర్ 200cc సెగ్మెంట్లో అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్ మనకి Yamaha FZX స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక మనకి దీంట్లో వచ్చేది 149cc ఎయిర్ కూల్డ్ 4-stroke సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజన్ అనేది వస్తుంది అనమాట విత్ 2 valves. మనకి సింగిల్ సిలిండర్ అండ్ మ్యాక్స్ పవర్ వచ్చేసి దీనికి 12.4 PS ఎట్ 7250 RPM అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మాక్సిమం టార్క్ వచ్చేసి 13.3 Nm ఎట్ 550 RPM అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో మనకి బ్రేకింగ్ సిస్టమ్ గురించి తీసుకుంటే మనకి ఫ్రంట్ రేర్ రెండు ఏంటంటే డిస్క్ అనేది ఇస్తున్నారు. కాకపోతే మనకి ఏంటంటే రెండు టైర్స్కి డిస్క్ ఇచ్చినా కానీ మనకి ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ సింగిల్ ఛానల్ వర్షన్ అనమాట. ఎందుకంటే మనకి ప్రైస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా ఈ పర్టికులర్ పాయింట్లో. అండ్ గైస్ దీని ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చేది 10 liters ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది అనమాట. అంటే మనకి 150cc సెగ్మెంట్లో 10 liters ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ అనేది రీజనబుల్లీ గుడ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇంకా లాంగ్ టూర్స్ అలా వేయాలి అనుకుంటే కనుక మైట్ బి యూ నీడ్ టు రీఫ్యూయల్ మల్టిపుల్ టైమ్స్. కాకపోతే ఇది ఏంటంటే 150cc ఇంజన్ అవ్వడంతో మైలేజ్ కూడా మనం అరౌండ్ 45 to 50 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ గైస్ దీంట్లో మనం స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే కనుక దీనికి మనకి ఏంటంటే ఫ్రంట్ కన్సోల్లో అండ్ కన్సోల్ కింద మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇస్తున్నారన్నమాట విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. సో దీంట్లో ఏంటంటే 2 models వస్తున్నాయి. 2 modelsలో ఒకటి స్టాండర్డ్ అండ్ దెన్ ఒకటి బ్లూటూత్ వర్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ కూడా పెద్ద ఏం లేదు. దాని గురించి డిస్కస్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. సో దీంట్లో చూసుకుంటే మనకి USB పోర్ట్ అనేది వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఫ్రంట్ కన్సోల్ ఏంటంటే మనకి బ్లూటూత్ హెల్ప్ తోటి మనకి కాల్స్ ఏమైనా వస్తున్నాయని చెప్పి మనం డిస్ప్లేలోనే చూడొచ్చు. అట్ ది సేమ్ టైం మిస్డ్ కాల్స్ ఏమైనా ఉన్నాయని చూడొచ్చు. అండ్ మనకి ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ మనకి పాపప్ లాగా వస్తుంది అనమాట. సో వీ కెన్ డెఫినెట్లీ సీ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మనకి ఫోన్కి ఏదైతే నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ వస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫ్రంట్ డిస్ప్లే కన్సోల్లో చూడొచ్చు అనమాట. మనం దానికోసం మనం ఏంటంటే Yamaha యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్మార్ట్ ఫోన్లో. అండ్ దెన్ వీఆర్ గుడ్ టు గో. వీ కెన్ కనెక్ట్ డైరెక్ట్లీ టు అవర్ బైక్ విత్ బ్లూటూత్. అండ్ మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కాల్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మనం ఫ్రంట్ కన్సోల్లో అయితే వీ కెన్ డెఫినెట్లీ సీ అనమాట. ఇంకోటి మనకి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ డిజిటల్ కన్సోల్ అనమాట మీరు చూస్తున్నట్టు. సో ఇట్ విల్ బి మోనోక్రోమ్ డిస్ప్లే అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఓడోమీటర్ ఉంటుంది, ట్రిపర్ మీటర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఒకటి మిస్సింగ్ ఫీచర్ ఏమని చెప్పొచ్చు అంటే మనకి ఇంకా రేంజ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఈ దీంట్లో ఉన్న ఫ్యూయల్ అనేది ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రైస్ పాయింట్కి వాళ్ళు చేసే కాస్ట్ కటింగ్ వాళ్ళు చేస్తారు. సో మనకి ఏంటంటే ఇచ్చిన ఫీచర్స్ తోటి వీ హ్యావ్ టు హ్యాపీ ఎట్ ది ప్రైస్ పాయింట్ అనమాట. ఫ్యూయల్ మీటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఒకటి ఇచ్చారు మనకి. అండ్ దెన్ ఇండికేటర్స్ టర్న్ సిగ్నల్స్ ఉంటుంది, హెడ్ లైట్ ఇండికేటర్ ఉంటుంది, ABS ఫాల్టీ ఇండికేటర్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకి ఇంజన్ ఫాల్ట్ ఉన్నా కానీ మనకి ఒక చిన్న ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. అండ్ గైస్ ఇది చూసుకుంటే మనకి కంప్లీట్ గా చైన్ డ్రివెన్ అనమాట. సో మనకి దిస్ ఇస్ నాట్ ఎ బెల్ట్ డ్రివెన్, చైన్ డ్రివెన్. అండ్ దీంట్లో మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఆప్షన్ అనేది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఇస్తున్నాడు, కిక్ స్టార్ట్ అనేది ఇవ్వట్లేదు అనమాట. సో అది కూడా ఒక రకంగా కాస్ట్ కటింగ్ అనే అనుకోవచ్చు. మనకు వచ్చేది EFI ఇంజన్ వస్తుంది కాబట్టి EFI ఇంజన్ ఈజ్ నాట్ వెల్ ఎక్విప్డ్ విత్ కిక్ స్టార్ట్ అనమాట. కిక్ స్టార్ట్ తోటి EFI ఇంజన్ కంబైన్ చేస్తే ఎందుకో తెలియదు, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటో తెలియదు కానీ EFI అండ్ కిక్ రాడ్ అనేది సెన్సర్స్ డ్యామేజ్ అవుతాయి అంటారు కిక్ రాడ్ ఎక్కువ యూజ్ చేస్తే EFI ఇంజన్ తోటి. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ మనకు ఓన్లీ సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో. అండ్ గైస్ దీనికి వచ్చేసి మనకి 5-speed గేర్ బాక్స్ వస్తుంది. మనకి దీంట్లో ఏంటంటే కంప్రెషన్ రేషియో వచ్చేసి 9.6:1 అనేది
కంప్రెషన్ రేషియో ఉంటుందన్నమాట. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఇదేంటంటే సింగిల్ ఛానల్ ABS, దీనికి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది, బ్లూటూత్ ఉంటుంది. స్పీడోమీటర్లో ఏంటంటే మనకి కంప్లీట్గా డిజిటల్ మీటర్, దీనికి ఏంటంటే మనకి ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ అండ్ మనకు ఒక క్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట దీంట్లో. అండ్ మనకి ఏంటంటే ఈ బైక్ కేటగిరీ అనేది వచ్చేసి మనకి స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో వస్తుంది అనమాట. అంటే క్రూయిజర్ కాదు, దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ స్పోర్ట్స్ బైక్ అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే గైస్ మనకి టెలిస్కోపిక్ ఫోర్క్ 41 mm ఇన్నర్ ట్యూబ్ డయామీటర్ విత్ ఫోర్క్ బూట్ అనే సస్పెన్షన్ ఇచ్చారు. రేర్ వచ్చేసి మనకి ఏంటంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ అనేది మనకి రేర్లో ఇచ్చారనమాట. సో దీని బాడీ గ్రాఫిక్స్ కూడా చూసుకుంటే చాలా యూనిక్గా ఉందన్నమాట. దీని డైమెన్షన్స్ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసి 1115 mm అనేది వస్తుందన్నమాట. అండ్ సాడిల్ హైట్ వచ్చేసి మనకి క్లాసిక్ 350తో జనరల్గా కంపేర్ చేస్తాం కాబట్టి ఒక 10 mm ఎక్కువ, వేరేస్ మనకి క్లాసిక్ 350 వచ్చేసి 800 mm ఉంటుంది. అండ్ మనకి యమహా FZX లో వచ్చేసి మనకి 810 mm అనేది ఉందన్నమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 165 mm అనేది వస్తుంది. సో దీనికి ఓవరాల్ క్రబ్ వెయిట్ అనేది చూసుకుంటే 139 kgs అనేది ఉందని తెలుస్తుంది మనకి. సో దీని ఎలక్ట్రికల్స్ వైపు చూస్తే కనుక మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్గా LED అనమాట, సింగిల్ LED అంటారు. సో దీంట్లో ఏంటంటే అప్పర్ లైట్ అండ్ డిప్పర్ లైట్ అంటాం కదా, అప్పర్ డిప్పర్ లోవర్ డిప్పర్ అని చెప్పి. సో ఇవి రెండు కూడా దే విల్ బి మేనేజ్డ్ ఓన్లీ విత్ ఎ సింగిల్ LED అనమాట. సో దాని చుట్టూ చూసుకుంటే మనకి ఏంటంటే DRL కూడా క్లియర్ కనిపిస్తుంది మనకి. అండ్ టెయిల్ లైట్ అనేది కూడా మనకి దీంట్లో LED ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 ఇండికేటర్స్ చూసుకుంటే మనం ఏంటంటే బల్బే వస్తాయి అన్నమాట, దే ఆర్ నాట్ LED. కాకపోతే మనకి ఆఫ్టర్ మార్కెట్లో వీ కెన్ ఆల్వేస్ గెట్ ఇట్ LED ఇండికేటర్స్ ఫిక్స్డ్ అనమాట. అండ్ గైస్ దీని టైర్ సైజ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి 100/80 17 ఇంచెస్ టైర్ వస్తుంది. అండ్ రేర్ చూసుకుంటే 140/60 R17 టైర్ అనేది మనకి రేర్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఈ రెండిట్లో వచ్చే మనకి ఏంటంటే కామన్గా ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ట్యూబ్ టైర్ అనేది లేదు ఈ మోడల్. సో దట్స్ అ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్ అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 282 mm అనేది వస్తుంది. అండ్ దెన్ రేర్ బ్రేక్ వచ్చేసి 220 mm అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ రెండు టైర్స్ కూడా ట్యూబ్లెస్ అండ్ రేడియల్ టైర్స్ అనమాట దీంట్లో ప్రొవైడ్ చేసేది మనకి. నౌ ఇట్ ఈస్ టైమ్ టు డిస్కస్ అబౌట్ ది ప్రైజింగ్ అనమాట. మనకి దీంట్లో వచ్చేసి 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ వర్షన్ అండ్ బ్లూటూత్ వర్షన్. స్టాండర్డ్ వర్షన్కి బ్లూటూత్ వర్షన్కి మనం వచ్చేసి జస్ట్ 3000 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనకి స్టాండర్డ్ వర్షన్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,16,800 రూపీస్ అనేది ఉందన్నమాట. ఎట్ ది సేమ్ టైం మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,42,000 అనేది పడుతుందన్నమాట స్టాండర్డ్ వర్షన్ అనేది. అండ్ ఇప్పుడు బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే కనుక మనకి 1,19,800 రూపీస్ అనేది మనకి పడుతుందన్నమాట ఎక్స్ షోరూమ్. అండ్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి బ్లూటూత్ వర్షన్ది 1,46,000 ఇన్ అండ్ అరౌండ్ 1,46,000 అనేది మనకి బ్లూటూత్ వర్షన్ వస్తుందన్నమాట. అండ్ గైస్ ఈ బైక్ అవైలబిలిటీ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే నేను ఇప్పటికే 3-4 షోరూమ్స్కి కాల్ చేశాను, యమహా షోరూమ్స్కి లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొక 15 to 20 డేస్లో అయితే మనకి బైక్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం మన దగ్గర లేదు అని చెప్తున్నారు అనమాట. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ది బైక్ హియర్ అరౌండ్ July 15th ఆ రేంజ్లో మనకి బైక్ అనేది ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ అవర్ హైదరాబాద్ షోరూమ్స్ అనమాట. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.